దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో రంగురంగుల విద్యుత్ దీపాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమైంది. ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సహా పలు ప్రాంతాలు విద్యుత్ వెలుగులతో జిగేల్మంటున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాయి భద్రతా దళాలు. ఇక ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఢిల్లీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఎట్లాంటి అరేంజ్మెంట్స్ జరిగాయి, ఏంటి వివరాలు? సౌజన్య, ఐకానిక్ ప్లేస్ లో ఉన్న ప్రస్తుతం నేను ఇండియా గేట్ దగ్గర ఉన్నా. ఇండియా గేట్ అంతా కూడా నార్మల్ గా విజిటర్స్ ఎక్కువగా ఉంటారు. బట్ న్యూ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అటు చాలా మంది సందర్శకులు కావచ్చు, లేకపోతే యువత అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఐకానిక్ ప్లేసెస్ లో కొంత సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దానిలో భాగంగానే చాలా మంది ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకైతే చేరుకుంటున్నారు. సో హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాష్ట్రపతి భవన్, అలాగే పార్లమెంటు, ఇండియా గేట్, దీని పక్కనే సిపి ఉంటుంది. హార్ట్ ఆఫ్ ద ఢిల్లీ లాగా సిపిలో ఎక్కువగా న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఎక్కువ, పబ్స్ కావచ్చు, లేకపోతే కొంత ఫేజ్ 3కి సంబంధించిన ఏరియా అంతా కూడా కన్నట్ ప్లేస్ లో ఉంటుంది. కొంత ఐకానిక్ ఏరియా కూడా, అది కూడా సిపి షాపింగ్ కావచ్చు, లేకపోతే అన్ని రకాల ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇంకా ఢిల్లీ అంటేనే నేషనల్ క్యాపిటల్ రీజియన్, మొత్తంగా 3 కీలకమైనటువంటి ప్రాంతాలు, ఇటు ఢిల్లీ, గుర్గావ్, దాంతోపాటు నోయిడా. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఫేజ్ 3కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేది కూడా, పబ్స్ కావచ్చు, లేకపోతే న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ జరిపేందుకు ప్రత్యేకంగా కొన్ని హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్, ఇట్లా అన్ని కూడా వాటికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా ఈ ఇండియా గేట్ కావచ్చు, లేకపోతే ఇతర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడైతే ఐకానిక్ గా ఫీల్ అవుతూ ఉంటారో అక్కడికి ప్రజలందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. ఇండియా గేట్ అంతా కూడా ఈ కర్తవ్య పథకు సంబంధించి ఏరియా అంతా కూడా కొత్తగా విద్యుత్ దీపాలకు సంబంధించి, ముఖ్యంగా కలర్ఫుల్ లైటింగ్ తోటి పూర్తిగా సందర్శకులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కావచ్చు, వారందరికి కూడా కొంత ఆహ్లాదకరంగా ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా ఉంచేందుకు అవసరంగా అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. అయితే చలి కూడా చాలా తీవ్రంగా ఉంది ఢిల్లీలో. ఆల్మోస్ట్ 10 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ లో ఉన్నా కూడా ప్రజలు, మోస్ట్లీ యువత అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు బయటకు వస్తున్నారు. కుటుంబ సభ్యులు కావచ్చు, చిన్నపిల్లల్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ చలిలో కూడా వాళ్ళను బయటకైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇండియా గేట్ ప్రాంతం అంతా కూడా పోలీసులకు సంబంధించిన ప్రహార చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు జనవరి 26 సంబంధించి ఈ కర్తవ్య పథకు సంబంధించి ఈ ఏరియాలోనే పెరేడ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి అంటే పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించి అన్ని వారికి సంబంధించినటువంటి పోలీసుల కనుసన్నల్లోనే ఉంటాయి. సీసీ కెమెరాలు కావచ్చు, అవన్నీ కూడా డిప్లాయ్మెంట్ చేశారు. ఈ రోజు కొంత ఎక్కువగా జనాలు కూడా ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకు వస్తారు కాబట్టి పోలీసులకు సంబంధించిన మోహరింపు కూడా చాలా ఉంది. అలాగే అంబులెన్సెస్ ను కూడా ఏదన్నా ఈ సిచ్యువేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని అంబులెన్సెస్ ను కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో మోహరించారు. ఎట్లాంటి పరిస్థితినైనా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత ముందస్తు చర్యలను అయితే తీసుకున్నారు. దానిలో భాగంగానే కీలకమైనటువంటి ప్రాంతాల్లో కొంత గస్తీని పెంచడంతో పాటు వాటితో పూర్తి స్థాయిలో అన్ని అవసరాలకు తగ్గట్టుగా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇక ఢిల్లీ అంతా కూడా పార్టీ మోడ్లోనే ఉన్నారు. ఐకానిక్ ప్లేసెస్ కావచ్చు, అలాగే ముఖ్యంగా నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువగా కొంత కోలాహలం అయితే అక్కడ ఎక్కువగా ఉంది. ఇక సిపిలో కూడా ఆల్మోస్ట్ 12 ఆ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో రోడ్ల మీదకే చాలా మంది యువత అంతా కూడా వచ్చి సెలబ్రేషన్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించినటువంటి మోహరింపు అంతా ఉంది. కీలకమైనటువంటి ప్రాంతాల్లో సుందరంగా ముస్తాబు చేశారు. ఇక ఈ ఏరియాలో మాత్రం కొంత డీజేలు కావచ్చు, అట్లాంటి వాటికి పర్మిషన్ ఉండదు. టపాసుల పేల్చుడు అట్లాంటి వాటికి కూడా అనుమతి ఉండదు. కేక్స్ కటింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇండియా గేట్ దగ్గర పర్మిషన్ ఉండదు. కేవలం ఇక్కడ బయటకు వచ్చి ఈ ఏరియాను సందర్శించడం కావచ్చు, క్రాకర్స్ ని పేల్చడానికి కావచ్చు, వాటన్నిటి కూడా కొంత అలో ఉంది. ఇప్పటికే ఢిల్లీలో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పటికే గ్రేప్ 4 సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా రన్నింగ్ అవుతున్నాయి. కాబట్టి క్రాకర్స్ కి సంబంధించి కొంత బ్యాన్ ఉన్నప్పటికీ కొన్ని ఏరియాస్ లో మాత్రం వాటికి సంబంధించినటువంటి హంగామా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌజన్య.